ఫిర్యాదిగూడలో ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించిన ప్లాట్లలోనే జనం ఇళ్లు కట్టుకున్నారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నాయకులే ఆ భూములను అమ్మారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏం ఆశించి ఇల్లు కూలగొట్టించాడో చెప్పాలన్నారు. ఇళ్ల కూల్చివేతపై విచారణ జరపాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ శివార్లోని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో ఇండ్ల కూల్చివేత కలకలం రేపింది. సర్వే నెంబర్ 1లో భారీ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. సామాన్య జనం కట్టుకుంటున్న ఇండ్లను కూల్చివేయడాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఇదెక్కడి అన్యాయమని అధికారుల్ని నిలదీశారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు కావాలనే మేయర్ పదవి కోసం సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్నారని మేయర్ జక్కా వెంకటరెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అల్లుడిని మేయర్ చేయాలన్న కుట్రలో భాగంగానే ఇండ్లు కూల్చివేయించారని జక్కా వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఇండ్ల నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అన్యాయంగా కూల్చివేశారని బాధితులు లబ్బోదిబోం అంటున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు నిర్మించుకుంటున్న ఇండ్ల కూల్చివేతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అమ్మినా కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలోనే జనం ఇండ్లు నిర్మించుకుంటున్నారని చెప్పారు. ఆ ఇండ్లను మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏం ఆశించి కూలగొట్టించాడో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రజాపాలనలో ప్రజలకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి అన్నని అంటూ ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలు తిరగబడతారని, ప్రభుత్వ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవని కేటీఆర్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రామ్దాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబ సభ్యులే ఆ ప్లాట్లను అమాయక ప్రజలకు అమ్మారని కేటీఆర్ తెలిపారు. ఈ ప్లాట్లను 2008లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే క్రమబద్ధీకరించిందని గుర్తు చేశారు. గతంలో రెవెన్యూ అధికారులు దానిని పట్టాభూమిగా ఎన్ఓసీ జారీ చేశారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకుని చాలా మంది ప్రజలు అక్కడ ఇండ్లు కట్టుకుంటున్నారని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం జనం బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నారని అన్నారు. అయితే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారుల్ని వేధించి అమాయక ప్రజలు లక్షలు పోసి నిర్మించుకున్న ఇండ్లను అన్యాయంగా కూలగొట్టించాడని కేటీఆర్ మండిపడ్డారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిప్రియ, సత్యనారాయణపురం కాలనీ ప్లాట్ల యజమానుల సమస్యను శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో నాటు బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో పరిధిలో చేర్చిందని కేటీఆర్ తెలిపారు. దాని ద్వారా ప్లాట్ ఓనర్స్ కు మేలు చేశామని చెప్పారు. కానీ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అమాయక ప్లాట్ ఓనర్స్ ఇండ్లను కూల్చివేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయమన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్లాట్ ఓనర్లకు న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్కా వెంకటరెడ్డిని, కార్పొరేటర్లను ప్రభుత్వం వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. తాము కూడా ఇలానే వేధించాలనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, పీర్జాదిగూడ మేయర్ను, కార్పొరేటర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.